ఓకే అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ ఒకసారి ఎలా కట్ చేయాలి, మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఈ బ్లౌజ్ కోసం నేనైతే ఒక మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇది మీటర్ క్లాత్. మీకు క్లాస్లో చెప్పినట్టే ఏం చెప్పాను, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఎట్ ఏ టైం కట్ చేయాలి అని చెప్పాను. నార్మల్ బ్లౌజ్ లాగా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు షేప్ బెల్ట్స్ ఇలా కాకుండా ఈ మోడల్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఒకేసారి కట్ చేయాలి అని చెప్పాను. సో దీనికోసం ఏం చేస్తున్నామంటే, సో ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ అంటే మన చెస్ట్ని డివైడెడ్ బై 4 చేస్తూ వచ్చిన దానికి +3 కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేస్తున్న బ్లౌజ్ అయితే 36 సైజ్ అండి. సో 36ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చింది? 9. 9 + 3 చేస్తే 11, 12. ఈ 12 ఇంచెస్ ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగ. ఓకేనా? ఇప్పుడు ఇదిక ఫోల్డింగ్ చేసుకుంటే చూడండి హ్యాండ్స్కి ఎంత క్లాత్ మిగిలిందో. హ్యాండ్స్కి ఇంకా దగ్గర 13 ఇంచెస్ హైట్ వరకు కూడా మీరు హ్యాండ్స్ పెట్టుకోవడానికి క్లాత్ మిగిలింది. సో ఇప్పుడు ఈ తీసుకున్న ఈ స్క్వేర్ పీస్ని ఇలా కట్ చేసేసుకుందాం. ముందు మన బాడీకి ఏదైతే తీసుకున్నామో ఆ బాడీకి ఉన్న క్లాత్ని ఏం చేస్తాం, ముందు కట్ చేసేసుకుందాం. ఓకే, ఇది హ్యాండ్స్కి క్లాత్ పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారా అంటే, పొడవులు ఉండేలాగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసుకోండి. అంటే క్లాత్ ఎటువైపు పొడవుగా ఉందో చూసుకొని అటువైపు ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఫోల్డింగ్స్ అనేవి వెడల్పులు ఉండేలాగా ఫోల్డింగ్స్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత 2 ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, బ్లౌజ్ హైట్ మార్క్ చేయాలి. ఇదివరకే మీకు క్లాస్లో బ్లౌజ్ పొడవులను ఎలా తీసుకోవాలి, బాడీ హైట్ని ఎలా తీసుకోవాలి అన్నీ మార్కింగ్ చేసుకున్నాం కదా. సో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాం, బ్లౌజు హైట్ ఇప్పుడు నాకు 14 ఇంచెస్ హైట్ కావాలి. బ్లౌజ్ హైట్ ఎంత? 14 ఇంచెస్. ఇది ఎగ్జాక్ట్గా 14 ఉంది. దీనికి ఏం చేయాలి, మీరు 15 ఇంచెస్ హైట్ పెట్టుకోవాలి. 14 ఇంచెస్ బ్లౌజ్ కావాలంటే మీరు 15 ఇంచుల బ్లౌజ్ పొడవును పెట్టుకోవాలి. కానీ ఇక్కడ నాకు ఒక 13.5 ఇంచెస్ సరిపోద్ది, అందుకనే 14 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ 14 ఇంచెస్ తీసుకున్న తర్వాత అంటే మన బ్లౌజ్ పొడవుకి +1 కలుపుకోవాలి. ఎంతైతే పొడవు కావాలనుకుంటున్నారో దానికి +1. తర్వాత ఏం చేస్తారు, షోల్డర్ని మార్క్ చేస్తారు. షోల్డర్కి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఆ ఫార్ములా ఏంటి అంటే షోల్డర్ డివైడెడ్ బై 2 -1/2. సో ఈ బ్లౌజ్కి పర్సనాలిటీకి షోల్డర్ ఎంత ఉందండి? 15. 15/2 చేస్తే ఎంత వచ్చింది? 7.5. ఫార్ములా ప్రకారం హాఫ్ తీసేస్తే 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్ని మీరు టోటల్ షోల్డర్ కింద మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఓన్లీ షోల్డర్ కోసం 230 కానీ 3 ఇంచెస్ కానీ పర్సనాలిటీని బట్టి తీసేసుకొని ఓన్లీ షోల్డర్ని మార్క్ చేసుకొని రిమైనింగ్ అంతా ఓపెన్ విత్ కోసం మార్క్ చేసేసుకోవాలి. ఓపెన్ విత్ని ఎవరికైనా సరే 5 ఇంచెస్ లోపు మాత్రమే నెక్ డౌన్ని, ఫ్రంట్ నెక్ డౌన్ మార్క్ చేసుకోమని చెప్పాను. అందుకని ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక 430 ఇంచెస్ వరకు కూడా ఫ్రంట్ నెక్ డౌన్ని మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్కి ఎంతైతే టోటల్ షోల్డర్ పెట్టారో అంతే ఆర్మ్ డౌన్ పెట్టుకోవాలి. కాకపోతే ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం లైన్ని క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇది ఎల్ షేప్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన 36 సైజ్ కాబట్టి 1.5 వరకు నేను ఆర్మ్ రౌండ్ కార్నర్ దగ్గర నుంచి బేస్ చేసుకొని అది టచ్ అయ్యేలాగా ఆర్మ్ రౌండ్ కర్వ్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ డౌన్ కోసం, ఫ్రంట్ నెక్ కర్వ్ కోసం కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ బేస్ చేసుకొని ఆ 2 ఇంచెస్ టచ్ అయ్యేలాగా మీరు ఏం చేయాలి, ఫ్రంట్ రౌండ్ కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు స్కాల్ప్ మోడల్ పెట్టుకోవచ్చు, టెంపుల్ ఫార్మేట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ బోట్ నెక్, ప్రిన్సెస్ కట్ లాంటి ఇదిగోండి ఇలా రౌండ్ నెక్కే ఉంటుంది. ఈ రౌండ్ నెక్లో మీరు స్కాల్ప్ కానీ కట్ వర్క్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఏంటి,
తర్వాత అప్పర్ చెస్ట్ డివైడెడ్ బై 4+1/2ని ఒక మార్కింగ్ చేస్తారు. తర్వాత లోవర్ చెస్ట్ డివైడెడ్ బై 4+0 మార్క్ చేస్తారు. తర్వాత నడుము డివైడెడ్ బై 4+1 మార్క్ చేస్తారు. ఈ 3 పాయింట్లు టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేస్తారు. ఖర్చుల కోసం ఏం చేస్తారు, ఒక 2 ఇంచెస్ని డ్రా చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఈ పీస్ని కట్ చేయొద్దు. బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేయండి, కానీ ఫ్రంట్ పార్ట్కి కట్ చేయొద్దు. ఎందుకు అంటే ఒకవేళ మీరు ప్రిన్సెస్ కట్ పెట్టాలి అంటే మన కట్ కోసం మనం క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ ఎడ్జెస్లో అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ క్లాత్ని కట్ చేయకుండా డైరెక్ట్గా ఉంచుకుంటే మళ్ళీ అటాచ్ చేసుకునే అవసరం ఉండదు. సో నేనేం చేశానంటే నెక్స్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేస్తున్నాను. ఇలా సపరేట్ చేసే ముందే ఇక్కడ ఓపెన్ విత్ దగ్గర ఒక చిన్నగా టక్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం, తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. సో 36 చెస్ట్ సైజ్ కాబట్టి అడ్డుగా 3 ఇంచెస్కి నిలువుగా 4 ఇంచెస్కి మార్క్ చేయాలి అని చెప్పాను. సో అడ్డుగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, నిలువుగా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. ఈ రెండు టచ్ అయ్యే దగ్గర ఒక ప్లస్ మార్క్ వచ్చింది కదా, ఈ ప్లస్ మార్క్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వైపు ఒక స్లోప్ తీయాలి. ఈ స్లోప్ అనేది ఈ ఆర్మ్ రౌండ్ కర్వ్కి పైకి మాత్రమే రావాలి. ఇలాగ నెమ్మదిగా స్లోప్ తీసుకోవాలి. ఇలా ఎంత వచ్చిందండి, ఆర్మ్ రౌండ్ సెంటర్ నుంచి పైకి హాఫ్ కానీ పావు కానీ మాత్రమే వస్తుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, ఇలా టచ్ అయ్యేలాగా మళ్ళీ దీన్ని తీస్తారు. ఎందుకంటే ఈ పీస్ని మీరు కట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఆర్మ్ రౌండ్ కర్వ్ దగ్గర లోతులు తీయకుండా ఉండడానికి, అలాగే మనకి ఎటువంటి ఉగ్గులు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే ఆర్మ్ రౌండ్ కర్వ్ దగ్గర ఈ 1/2 ఇంచ్ క్లాత్ని కట్ చేస్తాం. తర్వాత ఏదైతే ఈ మార్కింగ్ పెట్టామో ఈ మార్కింగ్ పక్కన 1.5 వరకు, ఎందుకు అంటే ఇది 36 ఇంచుల చెస్ట్ సైజ్ కాబట్టి 1.5 వరకు మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ హైట్ పెట్టుకొని ఇదే స్లోప్ని పైన నుంచి స్లోప్ నుంచి ఇలా తీసుకొచ్చి మళ్ళీ మీరు ఈ 2 ఇంచుల్లో కలిపేస్తారు. ఇక్కడ ఈ స్లోప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా స్క్వేర్గా తీయకూడదు, అలాగనే షార్ప్గా తీయకూడదు. ఇదిగోండి ఇలా స్లోప్ బాల్ టైప్లో తీయాలి. సో నేను ఒక్కసారి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు ప్రతి చోట కూడా మన చాక్ పీస్ మార్కింగ్స్ కనిపించేలాగా కట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ వేసుకుంటాం కదా, క్లాత్ మళ్ళీ అక్కడ షార్ట్ అయిపోకుండా సేఫ్ జోన్లో మనకి కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కర్వ్ను కూడా కట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి ఫ్రంట్ పార్ట్ పీసెస్. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం ఏం చేసాం, టక్స్ పెట్టుకున్నాం. ఎక్కడికి టక్స్ పెట్టుకున్నాం, అదిగోండి ఇక్కడ పెట్టుకున్నాం టక్స్. ఈ టక్స్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ వరకు ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేసుకోవాలి. టోటల్ బ్లౌజ్ నెక్ డౌన్, బ్యాక్ నెక్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఎంత, ఒక 9-30 ఇంచెస్ అనుకోండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ విత్ పెట్టుకొని ఒక మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ని ఫామ్ చేసుకోవాలి. పైన ఉన్న బాక్స్లో 1.5 వరకు విత్ పెట్టేసుకొని దీన్ని కార్నర్ నుంచి బేస్ చేసుకొని రౌండ్ తిప్పుకోవాలి. కిందన పైన బాక్స్కి కిందన బాక్స్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే బటన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు పైన బాక్స్కి కిందన బాక్స్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఈ కిందన బాక్స్లో మాత్రమే
నచ్చిన నెక్ మోడల్ని డ్రా చేసుకోవాలి. నేనైతే ఒక డ్రాప్ షేప్ డ్రా చేశాను. సో ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ మనకి ఈ క్లాత్ అవసరం లేదు కదా, దీన్ని కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఉంచేసాం, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. సో ఇది బ్యాక్ నెక్. ఓకే అండి, థ్యాంక్ యూ.